వెయిట్ స్ట్రక్ అయిందా? ఎన్ని క్యాలరీస్ తింటే ఎంత వెయిట్ తగ్గుతామో తెలియట్లేదా? క్యాలరీస్ ఎలా కౌంట్ చేసుకోవాలో తెలియట్లేదా? అందరికీ సేమ్ క్యాలరీ కౌంట్ సరిపోతుందా వెయిట్ లాస్ అవ్వడానికి? మనకి ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతాయి డైలీ మెయింటైన్ చేసుకోవడానికి వెయిట్ లాస్ అవ్వడానికి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ ఇన్ మిందు. సో ఈరోజు చూసారు కదా టైటిల్, మీకు తమ్నైల్ చూసుంటేనే అర్థమైపోతుంది. చాలా మందికి వెయిట్ లాస్ అనే విషయంలో చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, సో అందరూ చాలా మంది వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఏంటంటే, చాలా యూట్యూబ్ లోనే చాలా డైట్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ చాలా మంది 600 క్యాలరీ అంటారు, చాలా మంది 900 క్యాలరీస్ అంటారు, చాలా మంది 1000 క్యాలరీస్ అంటారు, డైట్ ప్లాన్స్ అంటారు. సో అవన్నీ ఫాలో అవుతూ ఉంటారు వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు. సో కొంతమంది అయితే తగ్గుతారు, కొంతమంది అయితే మరి హై వెయిట్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో 80 నుంచి 75 నుంచి 70 అలా కొంచెం తగ్గి ఒక 5 kgs వరకు తగ్గి ఆ తర్వాత స్ట్రక్ అయిపోతూ ఉంటారు. అండ్ కొంతమందికి అయితే ఎందుకు స్ట్రక్ అవుతున్నామా, అసలు మేము ఇది ఫాలో అవుతున్నాం కదా రెగ్యులర్ గానే అని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అన్నిటి కోసం నేను ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. సో ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళ బాడీ డిఫరెంట్ అండి. నా బాడీ డిఫరెంట్ గా ఉంటుంది, వేరే వాళ్ళ బాడీ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ బాడీ హైట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్ కానీ కంప్లీట్ అన్ని డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ క్యాలరీ ఇంటేక్ అనేది అవసరం అన్నమాట. సో మనం ఆ 1000 క్యాలరీస్, ఆ 900 క్యాలరీస్ అలా తినటం వల్ల కొంతవరకే ప్రెషర్ ఉంటుంది కానీ కంప్లీట్ గా అనేది బెనిఫిట్ అనేది ఉండదు. సో మన హైట్ వెయిట్ బట్టి మనం మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ డైలీ మనం ఎన్ని క్యాలరీస్ అనేది తీసుకోవాలి అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ క్యాలరీస్ క్యాలిక్యులేషన్ అనేది ఎంత సింప్లిఫైడ్ గా ఉంటుంది అంటే, మనం వెయిట్ ఇప్పుడు మనం తగ్గింది సరిపోతుంది, మనం ఇదే వెయిట్ పెరగకుండా మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే దానికి పర్టికులర్ క్యాలరీ కౌంట్ ఉంటుంది అనమాట. మనం వీక్కి 1/2 kg తగ్గాలి, వీక్కి 1 kg తగ్గాలి, వీక్కి 1/2 kg నేను వెయిట్ తగ్గాలి అని టార్గెట్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి సపరేట్ క్యాలరీ కౌంట్ అనేది ఉంటుంది అనమాట. చాలా సింప్లిఫైడ్ గా ఉంటుంది. ఈ క్యాలరీ కౌంట్ తో చూసుకుంటే కనుక దాని మనకి తెలుస్తుంది అనమాట, మనం ఎంత తీసుకుంటే సరిపోతుంది రోజుకి హెల్తీగా వెయిట్ తగ్గడానికి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దాన్ని ఎలా అనేది డెమాన్స్ట్రేషన్ నేను మీకు చూపించాను. దాంతో పాటు దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నానండి. అలాగే మనం క్యాలరీస్ ఎన్ని తీసుకోవాలి అనేది మనకి తెలిసిపోయింది దీన్ని చూసుకుంటే. కానీ క్యాలరీలు ఎలా కౌంట్ చేసుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ప్రతి ఒక్కసారి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోలేం కదా, ఈ ఎగ్ క్యాలరీస్ ఎన్ని ఉంటాయి, ఈ రైస్ క్యాలరీస్ ఎన్ని ఉంటాయి, ఈ కూర క్యాలరీస్ ఎన్ని ఉంటాయి, ప్రతిదీ మనం చెక్ చేసుకోలేము. అండ్ క్వాంటిటీ వైజ్ గా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఎంత తీసుకుంటున్నాము అనేది ఆ క్వాంటిటీ కూడా మెజర్ చేసుకుని మనం క్యాలరీస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదో ఉజ్జాయింపుగా అనేది చెక్ చేసుకుంటే కరెక్ట్ గా రాదు. సో మనకు తెలియకుండా ఎక్కువ తినేస్తాము. మనం తినే ఒక 5 బాదం పప్పులు తిన్నా, ఒక డేట్ తిన్నా సరే దాని క్యాలరీలు కూడా కౌంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో అలాంటి వాటిని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. అండ్ ఏదో ఎవరో చెప్పారు, ఒక రైస్ తినమన్నారు, కూర తినమన్నారు అని. బట్ మనం తీసుకునే కూరలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, మనం తీసుకునే రైస్ క్వాంటిటీలో ఎన్ని క్యాలరీస్ ఉన్నది మనకు ఎగ్జాక్ట్ గా తెలియదు. కాబట్టి సో నేను 2 యాప్స్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిట్లోనూ, స్మార్ట్ ఫోన్స్ అన్నిట్లోనూ మనం చూసుకోవచ్చు. దాని డెమాన్స్ట్రేషన్ కూడా నేను ఇచ్చాను. సో అందులో ఒకటనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది, అంటే ఇండియన్ లైఫ్ స్టైల్ కి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి మనకు అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు, ఎందుకంటే అది ఫారెన్ మేడ్, ఫారెన్ కంట్రీస్ లో వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఫుడ్ కి తగ్గట్టుగా ఉంటుంది అనమాట. సో ఈ వీడియో కనుక చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు డీటెయిల్డ్ గా అయిన డిస్క్రిప్షన్ కావాలి అనుకుంటే దీని గురించి నాకు కామెంట్ చేయండి. దీని గురించి డీటెయిల్ గా నేను ఇంకొక వీడియో అనేది మీకు చేస్తాను. అదే నేను చెప్పాను కదా క్యాలరీ క్యాలిక్యులేట్ చేసుకునేది ఉంటుంది అని లింక్, దాంట్లోకి వెళ్తే దాంట్లో ఇవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ ఏజ్,
జెండరు, హైట్, వెయిట్, యాక్టివిటీ లెవెల్ ఇవన్నీ మనం ఇస్తే కనుక దాన్ని బట్టి అది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో ఏజ్లో నేను అన్ని నా డీటెయిల్స్ ఇస్తున్నాను. నేను ఏజ్ ఇచ్చేసాను. అండ్ తర్వాత జెండర్ ఫీమేల్ పెట్టానండి నేను. అండ్ తర్వాత నా హైట్ 5'3" అనమాట. సో 153 సెంటీమీటర్స్ నేను పెట్టేసుకున్నాను. అండ్ వెయిట్ పెట్టేశాను. తర్వాత యాక్టివిటీ లెవెల్ అనేది ఏంటంటే నేను మోడరేట్ ఎక్సర్సైజ్ 4 to 5 times వీక్నే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో అక్కడ చూడండి చాలా ఉన్నాయి. బిఎంఆర్ బాడీ మెటబాలిక్ రేట్ అది ఉంటుంది కదా, బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లైట్ ఎక్సర్సైజ్, నో ఎక్సర్సైజ్ అండ్ 1 to 3 times చేస్తారు. మోడరేట్గా చేస్తారు, బాగా యాక్టివ్గా చేస్తారు, ఎక్స్ట్రీమ్ యాక్టివ్గా ఉంటారు అండ్ ఫిజికల్ జాబ్లో ఉంది అనుకునే వాళ్ళకి అలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. నాకు సెట్ అయ్యేదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు సెట్ అయ్యేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత నేను క్యాలిక్యులేట్ అనేది ప్రెస్ చేయాలన్నమాట. మనం ప్రెస్ చేసినట్టయితే చూడండి డీటెయిల్స్ ఇచ్చాడు చూసారా. మెయింటైనింగ్ వెయిట్ అంటే ఆ వెయిట్ నేను కంప్లీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అంటే నా హైట్కి 80-90 calories పర్ డే నేను తీసుకోవాలి. సో మైల్డ్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అంటే 0.25 kg పర్ వీక్ అవ్వాలి అనుకుంటే 1640 అనమాట. 0.5 kg అవ్వాలి అంటే 1390 అనమాట. ఎక్స్ట్రీమ్గా అవ్వాలంటే 890 అనమాట. అంటే నా యాక్టివిటీ లెవెల్కి, నా హైట్కి అండ్ నా వెయిట్కి అనమాట. యాక్టివిటీ లెవెల్ తక్కువ ఉంది అంటే ఇంకా తక్కువ క్యాలరీస్ అనేది ఉంటుంది. నేను ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నాకు అదనమాట. కింద ఏంటంటే జిగ్జాగ్ డైట్ షెడ్యూల్ అని ఉందండి. సో జిగ్జాగ్ డైట్ షెడ్యూల్ అంటే ఏంటంటే మనకి వెయిట్ ఒక్కొక్కసారి సడన్గా స్ట్రక్ అయిపోయింది అనుకోండి, ఒక 1 or 2 days వీక్లో కొంచెం క్యాలరీస్ పెంచేసుకుని తర్వాత మిగతా డేస్ అన్ని క్యాలరీస్ అనేది మనం తగ్గించుకుని తినాలన్నమాట. ఇది మైల్డ్ వెయిట్ లాస్కి లెఫ్ట్ సైడ్ది, ఎక్కువ వెయిట్ లాస్కి ఇది అనమాట క్యాలరీస్. నా వరకు అందరికీ ఇదే ఉండదు, ఎవరికి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలా 2 డైట్ షెడ్యూల్స్ అయితే ఇచ్చారు నా వరకు. సో ఇది అర్థమైంది కదండి. ఇక్కడ కింద ఇంకొక డైట్ షెడ్యూల్ ఉందన్నమాట. అది కూడా అంతే, జిగ్జాగ్ డైట్ షెడ్యూల్ అంటే ఒక రోజు ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది అనమాట. ఇదైతే వీక్లో 5 days లో క్యాలరీ ఉండి 2 days మాత్రం హై క్యాలరీ ఉందన్నమాట. సో సెకండ్ డైట్ ప్లాన్కి వచ్చేసరికి 1 day పెంచుతున్నారు, 1 day తగ్గిస్తున్నారు అనమాట. ఆల్టర్నేటివ్ డేస్ అనమాట అలా ఇచ్చారు. సో తర్వాత మన యాక్టివిటీ లెవెల్స్ డైలీ ఎక్సర్సైజ్ చేసి 3 to 4 times పర్ వీక్ చేస్తే 0.2 kg తగ్గుతారంటండి. చూడండి నా యాక్టివిటీ లెవెల్ ప్రకారం. సో అలా ఇచ్చారనమాట. చూడండి హై ఇంటెన్సిటీ ఉంటే కనుక 0.8 kg అంట తగ్గేది పర్ వీక్. సో అలా అనమాట ఎంత తగ్గుతారు మనం చేసే ఎక్సర్సైజ్ బట్టి అనేది కూడా ఇచ్చారనమాట. మనం డైట్ కంట్రోల్లో మేజర్ పర్సంటేజ్ 70% అయితే డైట్ అండ్ 30% ఎక్సర్సైజ్ కాబట్టి సో 2 ఈక్వల్గా మేనేజ్ చేసుకోవాలి. ఇదేంటంటే జెంట్స్కి మేల్స్కి క్యాలరీ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫీమేల్కి క్యాలరీ కౌంట్ అనేది తక్కువ ఉంటుందండి ఏది చూసుకున్నా సరే. సో ఇదిగోండి, ఇది ఇంకొకటి ఏంటంటే మనం కిందకి వెళ్తే బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని చూడండి. ఇక్కడ బిఎంఆర్ క్యాలిక్యులేటర్, బాడీ ఫ్యాట్ క్యాలిక్యులేటర్, ఐడియల్ వెయిట్ క్యాలిక్యులేటర్. సో ఐడియల్ వెయిట్ క్యాలిక్యులేటర్లోకి వెళ్తే కనుక మనం వెయిట్ ఎంత ఉండాలి, మన హైట్కి ఎంత ఉండాలనేది దాంట్లో ఇస్తారనమాట. బిఎంఆర్ అనేది ఉంటుంది కదా, అంటే మన బిఎంఆర్ లెవెల్స్ ఎంత ఉండాలి అనేది హైట్ వెయిట్ బట్టి వాళ్ళు ఇస్తారు. అండ్ ఫ్యాట్ పర్సంటేజ్ కూడా దాంట్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ కింద చూసారా యాపిల్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, గ్రేప్స్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, పియర్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, అలా కొన్ని లిస్ట్ అయితే ఇచ్చారండి. కొన్ని వెజిటేబుల్స్లో అలా ఉంటాయి, కొన్ని ప్రోటీన్ ఫుడ్స్లో ఎంత క్యాలరీస్ ఉంటాయి అనేది ఇచ్చారు. కాకపోతే ఇక్కడ చూసారా 2 ounce 3 ounce అలా ఉంది అది. సో మనకు అవున్స్లో క్యాలిక్యులేట్ చేసుకోం కాబట్టి మనకంత ఈజీగా లేదు. అండ్ ఇక్కడ ఒక 200, 1500, 1200 మీల్ ప్లాన్స్ అయితే ఇచ్చారనమాట. బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి, స్నాక్స్ ఏం తీసుకోవాలి, లంచ్ ఏం తీసుకోవాలి అనేది. సో దీంట్లో అవకాడో, బ్లూబెర్రీస్ అవన్నీ మనం తినే ఫుడ్ కాదు. సో దాన్ని మనం వదిలేసేయండి. ఇంకా మనకి మేజర్గా కావాల్సింది ఏంటి, మనకి ఫస్ట్ క్యాలరీ ఇంటేక్ మనం ఎంత తీసుకోవాలి డైలీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి కానీ వెయిట్ లాస్ అవ్వడానికి అనేది మాత్రం తెలుసుకోండి. అది దాని వరకు మనకైతే సరిపోతుంది ఈ లింక్ త్రూ వెళ్తే.
సో ఇప్పుడు నేను ఒక 2 యాప్స్ గురించి మీకు చెప్తానని చెప్పాను కదా. ఆ 2 యాప్స్ ఏంటంటే హెల్దీఫై మీ యాప్, మై ఫిట్నెస్ పాల్ యాప్. హెల్దీఫై మీ అనేది మాత్రం చాలా యూజర్ ఫ్రెండ్లీ, మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో దాని గురించి నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు హెల్దీఫై మీ యాప్ ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి హెల్దీఫై మీ అని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అయినా అవ్వాలి, మీకు అకౌంట్ ఉంటే సైన్ అప్ అయినా అవ్వాలన్నమాట. మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీ త్రూ మనం లాగిన్ అవ్వాలి. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాను, బట్ మీకు చూపించడం కోసం దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. కాకపోతే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ టైం యూజ్ చేసుకునే వాళ్ళ కోసం అయితే కనుక ఫస్ట్ హైట్, వెయిట్ అడుగుతుందండి ఎంటర్ చేయమని. దాంతోపాటు మీరు ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారు అనేది కూడా అది మెన్షన్ చేయమని అడుగుతుంది. అండ్ మన ఏ ఫుడ్ ప్రిఫరెన్సెస్ అనేది కూడా అడుగుద్ది అనుకుంటా, నాకు అదంతా గుర్తులేదు ఎగ్జాక్ట్గా. సో దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, పైన ఏముందంటే కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ నేను ఆల్రెడీ ఎంటర్ చేసింది అనమాట. 688 క్యాలరీస్ 1550, నాకు 15 అది కూడా ఇస్తుంది అనమాట. పర్ డే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అనేది. మనం వెయిట్ లాస్ అనేది ఎంటర్ చేస్తాం కదా, ఒక 15 kgs 12 kgs అలాగా. సో దాన్ని బట్టి మనం ఎన్ని క్యాలరీస్ అనేది డైలీ తీసుకోవాలి 1550 అనేది నాకు ఇచ్చేసింది ఆల్రెడీ. సో నేను ఇవాళ నేను తిన్న ఫుడ్ అంతా నేను కౌంట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం అవి యాడ్ చేశాను, అవన్నీ నేను డిలీట్ చేసేస్తున్నాను. సో డిలీట్ చేసిన తర్వాత ఒక్కసారి నీట్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చూసారు కదా, ఏదో డిలీట్ చేస్తాను. ఇక్కడ చూడండి, దాంట్లోకి వెళ్తే బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ స్నాక్, లంచ్ అలా అన్నీ ఆప్షన్ ఉందన్నమాట, ఈవినింగ్, డిన్నర్ అని. సో బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళి నేను ఇడ్లీ అనే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ అని సెలెక్ట్ చేసుకుంటే చూసారా ఎన్ని వచ్చినాయో. ఇడ్లీలో కూడా చాలా మినప్పప్పు ఇడ్లీ అలా డిఫరెంట్ వచ్చినాయి అనమాట. అది సెలెక్ట్ చేసుకుని దాంట్లో మనం ఎన్ని ఇడ్లీస్ తిన్నాము, 1, 2, 3, 4 ఇడ్లీస్ అనేది కంప్లీట్గా మీరు నెంబర్ కౌంట్ అనేది ఇచ్చేసుకోవాలి. దాంట్లో చూసారా ఎంత కౌంట్ వస్తుంది, 150 grams అంటే 234 క్యాలరీస్ అనేది మనకి 3 ఇడ్లీస్లో ఉంది. అండ్ చూసారు ఇక్కడ ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి ఆ 3 ఇడ్లీస్లో, కార్బ్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్యాట్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది అనేది కూడా కింద చూపిస్తున్నాడు. తర్వాత యాడ్ టు బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చేయడమే. సో అలాగే మనం ఏం తిన్నా సరే, మార్నింగ్ స్నాక్ ఏమైనా తిన్నా, ఫ్రూట్ తిన్నా, అండ్ బాదం తిన్నా, ఏమైనా కూరలు కూడా గోంగూర పప్పు తిన్నా, ఏం తిన్నా సరే అన్నీ అలా గోంగూర పప్పు అని కొడితే చాలు, అక్కడ రెసిపీ ఇస్తుంది, సైజ్ అడుగుతుంది అనమాట, ఎంత సైజ్ తీసుకుంటున్నామో అనేది. సో అది మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. 1 కటోరియా, 2 కటోరీసా అలా ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఎగ్ అనేది పెట్టాను, ఒక బాయిల్డ్ ఎగ్ అనేది, అండ్ ఇంకొకటి ఆరెంజ్ అనేది పెట్టాను. సో అలా తర్వాత మనం రైస్ తీసుకున్నాం అనుకోండి, ఎంత ఇక్కడ రైస్ అనేది క్లిక్ చేసామనుకోండి ఎంత తీసుకున్నాము అనేది కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. 1 కటోరియా, 2 కటోరియా అన్నీ అలా మెన్షన్ చేసుకుని యాడ్ చేసేసుకోవడమే అన్నీ. మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు చూసుకోండి మొత్తం కంప్లీట్గా. ఈవినింగ్ స్నాక్ ఉంటుంది, మార్నింగ్ స్నాక్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది, మొత్తం 5 ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో చూసారు కదా, నాకు 1156 ఆఫ్ 1550 అనమాట. 1156 ఇప్పుడు నేను ఎంటర్ చేశాను కదా, సో అది 1166 క్యాలరీస్ అని అయితే వచ్చింది అనమాట ఇప్పటికి. నెక్స్ట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట, అది కూడా మనం గుర్తుపెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ తాగిన వెంటనే ఒక గ్లాస్ యాడ్ చేశానని ఇంకొక గ్లాస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది క్యాలరీ బర్నింగ్ అనమాట. మీకు స్మార్ట్ వాచ్ ఉంటే కనుక క్యాలరీ బర్నింగ్స్ ఎన్ని అనేది మనకి దీనికి యాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసుకున్నాము అనేది దీంతో కనెక్ట్ అయిపోయి చూపిస్తుంది అనమాట, రెండు కనెక్ట్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు దీంట్లో తర్వాత ప్రతిసారి మనం వెయిట్ దాంట్లో మెన్షన్ చేస్తున్నామంటే ఎన్ని కేజెస్ తగ్గాము, మన టార్గెట్ ఒక 15 కేజెస్ పెట్టుకున్నామంటే దాంట్లో ఎన్ని కేజెస్ తగ్గాము అనేది చూసారు కదా. హెల్దీఫై మీ యాప్ లో ఎలా అనేది మనం క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది మనం చూసారు కదా. అండ్ ఇప్పుడు మనం కర్రీస్ ఏమైనా తీసుకున్నామంటే దాంట్లో కటోరీ సైజులు ఇస్తా అండి. కటోరీ అంటే చిన్న బౌల్ సైజ్ అనమాట, దాని ప్రకారం కౌంట్ ఇస్తాడు. 1/2 కటోరియా, 1 కటోరియా, 1/4 కటోరియా అని. అండ్ నేను మై ఫిట్నెస్ పాల్ యాప్ ని ఎందుకు నేను డిమాన్స్ట్రేట్ చేయలేదు అంటే అది దాంట్లో అంతా క్వాంటిటీస్ మెజర్మెంట్ అంతా ఎలా ఉంటుంది అంటే
ఔన్సెస్ లో ఉంటుంది అనమాట. దాన్ని మనం మెజర్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే దీంట్లో మనం ఇప్పుడు పర్టికులర్ గా గోరు చిక్కుడు ఫ్రై అనేది ఏదైనా ఉందనుకోండి, మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి, చిక్కుడుకాయ ఫ్రై అనేది, చిక్కుడుకాయ ఫ్రై అని సర్చ్ చేస్తే చాలు చిక్కుడుకాయ ఫ్రై అనేది అక్కడ వచ్చేస్తుంది. దాని క్వాంటిటీ ఎంత అని అడుగుద్ది అనమాట. సో మన ఇండియన్ రెసిపీస్ కి తగ్గట్టు ఉంటుంది అనమాట హెల్దీఫై మీ అనే యాప్. సో దీన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటారు. దాంతో పాటు ఏంటి అంటే మధ్యలో అదేంటంటే దాంట్లో కూడా పే చేస్తే గనక హెల్దీఫై మీకి ఫిట్నెస్ కోచెస్ అందరూ వచ్చి ఇవి తినండి, అలా ఎక్సర్సైజెస్ చేయండి, ఫ్రీ ట్రయల్స్ అవన్నీ అని వస్తూ ఉంటాయి అనమాట పాపప్స్. అవన్నీ ఇగ్నోర్ చేయండి. వేటికి మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం జస్ట్ క్యాలరీ కౌంటింగ్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూజ్ అయిందని అనుకుంటున్నాను.